ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బాయిని బయట నిలబెట్టేవేంటమ్మా? కాఫీ అయినా ఇచ్చావా లేదా? నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, తర్వాత తాగుతాను. ఊళ్ళో వాళ్ళ ధ్యాసలో పడి అల్లుడి గారిని మర్చిపోయావా ఏంటమ్మా? ముందే గది చూపించాలి కదా. క్షమించండి బాబు, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. మీ స్నానానికి ఏర్పాట్లు చేయించాను. టిఫిన్లు అవి కూడా రెడీ చేయిస్తున్నాను. మీరు స్నానం చేసి వస్తే వేడివేడిగా తిందురుగాని. ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాను తాతయ్య గారు. మీరెందుకు శ్రమ తీసుకుంటారు? మా కోసం కష్టపడకండి. నీ కోసం కాదు తల్లి, అల్లుడి గారి కోసం. అల్లుడి గారంటే ఈ ఇంటి దేవుడితో సమానం. అల్లుడు గారు మీ తాతయ్య కన్న కలమ్మ. నీ పెళ్లిని ఆయన ఒక తపస్సులా భావించాడు. అందుకే దేవుళ్ళంటి అల్లుడు గారు వచ్చారు. అలాంటి దేవుడికి ఏ లోటు రాకూడదమ్మా. అల్లుడు గారు సంతోషంగా ఉంటే ఎక్కడున్నా మీ తాతయ్య ఆత్మ సంతోషిస్తుంది. అందుకే నా తాపత్రయం. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు వెళ్ళి స్నానం చేసి రండి బాబు. సరే. ఆ, లక్ష్మి పెళ్లి కోసం ఆ పెద్ద ఆయన అంత కష్టపడ్డారు. చాలా థ్యాంక్స్ మిత్రగారు. సంతోషంతో మా తాతయ్య కళ్ళు చెమర్చేలా చేశారు. నేను మీ నుంచి ఇదే కోరుకున్నాను. ఇంతకు మించి ఇంకేం లేదు. చనిపోయిన ఆ తాతయ్య కానీ ఇప్పుడు ఈ తాతయ్య గారు కానీ నేను జాను సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఆ దేవుళ్ళే మాకు భర్తగా రావాలని పూజలు చేశారు. మేమంటే వాళ్ళకి అంత ఇష్టం. అందుకే మిమ్మల్ని దేవుడు అన్నారు. మనం ఈ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు తాతయ్య గారి కళ్ళల్లో ఆ సంతోషాన్ని, సంతృప్తిని చూడాలని మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పదండి, ఫ్రెష్ అవుతురు గాని. అల్లుడు గారంటే ఈ ఇంటి దేవుడితో సమానం. అల్లుడు గారు మీ తాతయ్య కన్న కలమ్మ. నీ పెళ్లిని ఆయన ఒక తపస్సులా భావించాడు. దేవుళ్ళంటి అల్లుడు గారు వచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.